హలో గైస్, వెల్కమ్ టు షార్పన్ ఎడ్యుకేషన్. గైస్, ఈ వీడియోలో మనం ఏపీ ఐసెట్ 2024కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనకి సీట్ అలాట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది, అదేవిధంగా ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి అనే వాటికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో మనం తెలుసుకుందాం గైస్. సో ఈ వీడియో అయితే బిఫోర్ కౌన్సిలింగ్, మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యే ముందు ఖచ్చితంగా అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూసి అయితే మీరు అప్లై చేయండి. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఏపీ ఐసెట్ 2024కి సంబంధించిన కౌన్సిలింగ్ యొక్క డేట్స్ అయితే ఇప్పటివరకు మనకు అఫీషియల్గా ఎటువంటి డేట్స్ అయితే రాలేదు. మనం టెంటేటివ్ డేట్స్, మనం ఎక్స్పెక్టెడ్ డేట్స్ చూసుకున్నట్లయితే ఒకసారి మనకి అరౌండ్ 22 జూలై టు ఆగస్టు 12 అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి గైస్. సో ఈ డేట్స్ మధ్యలో అయితే మనకి ఖచ్చితంగా కౌన్సిలింగ్ డేట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో దీనికి సంబంధించిన అఫీషియల్ మనకి నోటిఫికేషన్ కూడా మేబీ విత్ ఇన్ 1 వీక్లో అయితే మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గైస్. సో చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మనం ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి క్యారీ చేయాల్సి ఉంటుంది అనేది చూసినట్లయితే, ఫస్ట్ మీరు ఎప్పుడైతే కౌన్సిలింగ్కి అటెండ్ అవుతారో దానికి ముందు మనం కొన్ని డాక్యుమెంట్స్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది గైస్. సో వీళ్ళు మనకి ఐసెట్ కౌన్సిలింగ్లో వీళ్ళు ఏం సర్టిఫికేట్స్ అడుగుతారు అనేది చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఐసెట్ 2024 అడ్మిట్ కార్డ్ ఏదైతే మీ యొక్క హాల్ టికెట్ ఉంటుందో అది, అదేవిధంగా ఐసెట్ 2024 స్కోర్ కార్డ్, మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాం కదా గైస్, అది స్కోర్ కార్డ్. అదేవిధంగా మీ యొక్క 10th క్లాస్, అదేవిధంగా 12th అంటే ఇంటర్మీడియట్ మార్క్ షీట్స్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్, ఏదైతే ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఉంటాయో డిగ్రీకి సంబంధించినవి అవి, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఏవైతే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉంటాయో మీకు అవి, అండ్ అదేవిధంగా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాకు వస్తే కనుక మీ యొక్క డిజబిలిటీ సర్టిఫికేట్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది గైస్ కౌన్సిలింగ్కి. అదేవిధంగా మనం ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే, రిజిస్ట్రేషన్ కోసం కౌన్సిలింగ్కి జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 1200 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది గైస్. అండ్ ఇది ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి అయితే చూద్దాం గైస్. ఒకసారి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ స్టెప్, వన్స్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మనకు ఒక అఫీషియల్ లింక్ అయితే యాక్టివేట్ చేయడం జరుగుతుంది కౌన్సిలింగ్కి సంబంధించి. అఫీషియల్ లింక్లో మీకు ఎవ్రీ స్టెప్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది గైస్. సో చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు ఇచ్చిన అఫీషియల్ లింక్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఆ రిజిస్ట్రేషన్లో మీకు జస్ట్ ఏవైతే డీటెయిల్స్, మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ రోల్ నెంబర్, ఈ డీటెయిల్స్ అయితే వాళ్ళు అడగడం జరుగుతుంది. అదేవిధంగా సర్టిఫికేట్స్, ఏవైతే మీ యొక్క డిగ్రీ, 10th ఈ సర్టిఫికేట్స్ ఏదైతే మనం పైన చెప్పామో అవైతే వాళ్ళు స్కాన్డ్ కాపీస్ ఏదైతే ఉంటాయో అవి అప్లోడ్ చేయమని అయితే అడగడం జరుగుతుంది గైస్. అదేవిధంగా లాస్ట్ స్టెప్ మనకి ఇందులో ఫీజు, ఓబీసీ అండ్ జనరల్ వాళ్ళకైతే 1200 రూపీస్ అడుగుతారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 600 రూపీస్ అయితే ఫీజు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. వన్స్ మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీరు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే, రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మీకు వస్తుంది గైస్. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీకు మీకు కౌన్సిలింగ్కి సంబంధించిన మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అవైతే వాళ్ళ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీరు ఏ అయితే డాక్యుమెంట్స్ అవి ఉన్నాయో వాళ్ళు సమ్టైమ్స్ ఏమవుతుందంటే, మీకు ఆన్లైన్లో వెరిఫికేషన్ జరగకపోతే, మీరు ఆల్రెడీ అప్లోడ్ చేస్తారు డాక్యుమెంట్స్, ఇన్ కేస్ అవి కనుక వెరిఫికేషన్ అవ్వకపోతే మీకైతే హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. ఎవరికైతే వెరిఫికేషన్ ఆన్లైన్లో జరగలేదో వాళ్ళు మాత్రం హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. లేదు మీకు ఆన్లైన్లో వెరిఫికేషన్ అయిపోతే కనుక ఇన్ కేస్ ఏమన్నా వాళ్ళు ఎక్స్ట్రా డీటెయిల్స్ అడిగినా, లేదంటే వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంటారు, ఆ డాక్యుమెంట్స్ మీరు జస్ట్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది గైస్. వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీకు ఒక పాస్వర్డ్, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్కి ఒక పాస్వర్డ్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. అది మీకు సీట్స్, ఏదైతే మీరు కాలేజెస్లో సీట్స్ పెట్టుకుంటారో అప్పుడు మీకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. అది ఎలా అవుతుందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే, వన్స్ మీకు స్టేటస్ అనేది ఎలిజిబుల్ వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే, ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఇక్కడ వరకు సర్టిఫికేట్స్ అనేవి వెరిఫైడ్ అని వస్తుందో వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అనేది పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఇస్తాడు గైస్. మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీకు ఏవైతే కాలేజెస్ లిస్ట్ కావాలో ఆ లిస్ట్ బట్టి మీరు కాలేజెస్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఇక్కడ వరకు అయితే ప్రాసెస్ గైస్. ఒకసారి మనం కంప్లీట్గా ఎలా ఉంటుందనేది చూసుకున్నట్లయితే, ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందనేది చూసుకున్నట్లయితే,
ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏపీ ఐసెట్ స్కోర్ బేస్ చేసుకొని అయితే ఉంటుంది గైస్. మీ యొక్క స్కోర్ ఏదైతే 25% ఆఫ్ టోటల్ మార్క్స్ ఏదైతే 50 మార్క్స్ మినిమం పెట్టారో అదైతే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీకు బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఖచ్చితంగా ఉండాలి గైస్. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి ప్రెజెంట్ అయితే ఏపీ ఐసెట్కి ఎటువంటి ఏజ్ లిమిట్ ఉంది, ఏజ్ లిమిట్ లేదు కౌన్సిలింగ్ అయితే. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సీట్ అలాట్మెంట్ అనేది ఏ విధంగా చేస్తారు, దేని బేస్ చేసుకొని చేస్తారు అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే స్కోర్ని బేస్ చేసుకొని చేస్తారు గైస్. మెరిట్ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు మంచి కాలేజీలు అయితే, మంచి ర్యాంక్ వచ్చి ఉంటే కనుక మంచి కాలేజీలు అయితే ఖచ్చితంగా సీట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే రిజర్వేషన్ పాలసీస్ ఏదైతే మనకి స్టేట్ గవర్నమెంట్ ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి ఏదైతే 12%, 10% రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని అయితే సీట్ అలొకేషన్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫరెన్స్ ఆఫ్ చాయిసెస్. మీరు ఎప్పుడైనా సరే కౌన్సిలింగ్లో ఏ అయితే కాలేజెస్ పెట్టుకుంటారో అవి ఆర్డర్ ప్రకారం అయితే ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఏదైతే మీరు టాప్లో పెట్టుకుంటారో ఆ కాలేజెస్కి ఫిల్ అయితే కనుక నెక్స్ట్ కాలేజ్ ఇస్తారు, అది కనుక ఫిల్ అయితే నెక్స్ట్ కాలేజ్, ఆ విధంగా అయితే మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మీరు పెట్టిన లిస్ట్ ప్రకారం మీ ర్యాంక్కి సంబంధించి ఏదైతే కాలేజీలో మీకు అవైలబుల్గా ఉంటుందో సీటు అప్పటికి ఆ కాలేజీలో అయితే మీకు సీట్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు కొన్ని కాలేజెస్ ఉంటాయి గైస్, అవి ఏం చేస్తాయంటే కొన్ని సీట్స్ అనేవి హోల్డ్ చేసి పెడతాయి. ఎవరైతే మేనేజ్మెంట్లో వస్తారో అంటే గవర్నమెంట్ ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కానీ, లేదంటే ఈ ఐసెట్ ఎగ్జామ్ రాయని వాళ్ళు, క్వాలిఫై అవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ఇన్స్టిట్యూషన్ అనేది మేనేజ్మెంట్లో సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఆ ఫీజు అనేది డైరెక్ట్గా స్టూడెంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. సో దానికోసమని కొన్ని సీట్స్ అయితే వాళ్ళు హోల్డ్ చేస్తారు. సో ఈ విధంగా అయితే మనకి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది గైస్. సో ఫైనల్గా మనం ఒకసారి కంప్లీట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే 2024 ఐసెట్కి ఫస్ట్ స్టెప్ వచ్చేసి వన్స్ మీకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే వాడిచ్చిన డేట్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీరు వాడు అడిగిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కనుక వెరిఫై అయిపోతే మీకు సీట్స్ ఏదైతే కాలేజీలో మీకు సీట్ కావాలనుకుంటున్నారో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికైతే వీళ్ళు మీకు ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు గైస్. ఒక్క కాలేజ్ మీకు 10th ర్యాంకే రావచ్చు, 9th ర్యాంకే రావచ్చు, ఫస్ట్ ర్యాంక్ రావచ్చు. ఈవెన్ ఫస్ట్ ర్యాంక్ అయినా సరే మీరు నెంబర్ ఆఫ్ కాలేజెస్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే సమ్టైమ్స్ కేటగిరీ బట్టి కానీ ఏమైనా ఇష్యూస్ వల్ల మీరు ఎక్స్పెక్ట్ చేసిన కాలేజ్లో సీట్ రాలేదు, మీరు 2 కాలేజీలు పెట్టారనుకోండి, అప్పుడు సీట్ రానప్పుడు ఏదైతే మీకు నెక్స్ట్ కాలేజ్ పెట్టారో దానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ 1 or 2 కాలేజెస్ పెట్టేసి వదిలేస్తే మీకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కేటగిరీ వైజ్ కానీ సంథింగ్ ఏదైనా అదర్ ఇష్యూస్ వల్ల సీట్ అనేది అలొకేట్ అవ్వకుండా ఉన్న ఛాన్సెస్ ఉంటాయి. సో వీలైనంత వరకు టాప్ కాలేజెస్ అన్నీ కూడా మీరు ఏదైతే కాలేజెస్ ఉంటాయో అవి పెట్టేసిన తర్వాత అండ్ ఇంకా మంచి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మీరు సెర్చ్ చేసుకున్న దాన్ని బట్టి అండ్ అదేవిధంగా నేను కొన్ని లిస్ట్ అయితే పెడతాను. ఏ కాలేజెస్ ర్యాంకింగ్ వైజ్ మనకి ఇయర్ ర్యాంకింగ్ వైజ్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ ప్రకారం నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. దాని ప్రకారం కూడా మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి గైస్. సో నా పర్సనల్ సజెషన్స్ ఏంటంటే ఖచ్చితంగా మీరు మినిమం 10 కాలేజెస్, అబౌవ్ 10 కాలేజెస్ అయితే ఖచ్చితంగా మీరు పెట్టాల్సి ఉంటుంది గైస్, ఎంత ర్యాంక్ వచ్చినా సరే. సో కొంచెం ఎక్కువ ర్యాంక్ అయితే మీరు మ్యాక్సిమం ఉన్న కాలేజెస్ టాప్ కాలేజెస్ అన్నీ పెట్టుకోవాల్సిందే. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఏదైతే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటామో దాన్ని బేస్ చేసుకొని మనకి ఏపీఎస్సిహెచ్యు వాళ్ళు సీట్ అలాట్మెంట్ అనేది మీకు సంథింగ్ కాలేజ్లో సీట్ అనేది అలొకేట్ చేస్తారు. దానికి సంబంధించి మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్, అదేవిధంగా జాయినింగ్ రిపోర్ట్, ఈ 2 డాక్యుమెంట్స్ అయితే మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. వన్స్ మీకు సీట్ అలాట్మెంట్ అనేది అయిన తర్వాత మీకు కొంత టైం అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. మీరు ఏదైతే మీకు కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి ఖచ్చితంగా మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకొని మీకు ఏదైతే జాయినింగ్ రిపోర్ట్ అలొకేట్ అవుతుందో అదైతే మీరు ఆ కాలేజీలో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ కాలేజీకి సంబంధించి ఇంకా అడ్మిషన్ ఫార్మాలిటీస్ ఏదైతే ఉంటుందో ఫీ పేమెంట్ కానీ సంథింగ్ అవైతే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పటివరకు మనకి కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది గైస్. ఇది మనకి ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ గైస్. సో దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అండ్ ఏమన్నా మీకు ఇంకా డీటెయిల్స్ అయితే ఏమన్నా కావాల్సి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి గైస్, నేనైతే అక్కడి నుంచి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అదేవిధంగా మనకి నెక్స్ట్ ఏదైతే మనకి టాప్ కాలేజెస్ ఉన్నాయో ఏపీ అండ్ తెలంగాణ మన వీటిలో మీకు ఒక లిస్ట్ అయితే నేను టాప్ 10 కాలేజెస్, టాప్ 20 కాలేజెస్ లిస్ట్ అయితే మీకు వీడియో అయితే వస్తుంది.
సో ఆ వీడియో బట్టి మీరు ఒకసారి మీ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోండి గైస్. సో ఇది వీడియోలో మనం కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే చూసాం. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గైస్, ఎవరైతే ఐసెట్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఐసెట్ కౌన్సిలింగ్కి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ గైస్.